హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో చూశారు కదా మేము దర్శనం ఎట్లా చేసుకున్నామో. ఈ వీడియోలో చుట్టుపక్కల ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో అవి చూడడానికి అయితే వెళ్తున్నాం మేము. ఇంకా రూమ్ అయితే వెకేట్ చేస్తున్నాం, లాకరు వెకేట్ చేసేసి ఇంకా టిఫిన్ చేద్దామని అయితే వెళ్ళినాం. ఆకలి అవుతుంది, టీ తాగినాం, టిఫిన్ చేసినాం మంచిగా. మా ఫోటో మంచిగా మాట్లాడుతుంది, రెడీ అయింది కదా. కొద్దిసేపు చూడండి ఎట్లుండిద్దాం. ఇక మేము అట్లా మంచిగా మాట్లాడుకుంటుండి ఇంకా దోశ అయితే తినేసినాం మంచిగా. మేమైతే కారు మాట్లాడుకున్నాం. మేము 6 మెంబర్స్, 2 చిన్నపిల్లగాళ్ళు, 4 మేము. అండ్ ఇంకా మేమే కదా అని షేరింగ్ ఏం మాట్లాడుకోలేదు. మళ్ళీ ఆ టైంకి మాకు కావాలి అని మేమే మాట్లాడుకున్నాం. కారు అయితే అక్కడ ప్రైజులను బట్టి తీసుకున్నారు. అండ్ ఇంకా మేమైతే దోశ తినడానికి అయితే కూర్చొని ఉన్నాము. ఇంకా కారు మాట్లాడి ఇంకా వెయిట్ చేస్తున్నాము ఇంకా అక్కడ. అండ్ ఇంకా ఏముంది అంటే ఎక్కడికి వెళ్తున్నామో చూసేయండి. దోశ చూడండి ఎంత పెద్ద ఉందో, అంటే అంత చిన్నగా ఉంది. రేట్ అయితే 60 రూపాయలు దోశ. అది చట్నీ కూడా ఒకటే, ఏమంత టేస్ట్ లేదు. మా ఫుడ్ బిస్కెట్ తినమంటే పూసుకుంటుంది మొత్తం, అట్లా ఉంటుంది. ఫుడ్తో తినుడు కాదు, పూసుకొనుడే ఉంటుంది ఏదైనా, అంతే ఫుడ్. ఇంకా కార్ వచ్చేసింది, మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం, అక్కడ ఉన్నప్పుడైతే నాకు తెలియదు ఈ ప్లేస్లోనే, నేను ఫస్ట్ టైంగా రావడం. ఎక్కడికి వెళ్తున్నామో చూద్దామని ఫస్ట్ అయితే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇదంతా మేము నడిచినాం, చూడంగానే అమ్మో ఇదంతా మేము నడిచినామా అనిపించింది. దేవుడు కనిపించిండు నిజంగా. ఇక శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళినాం. ఇక్కడ కూడా జనాలు ఫుల్గా ఉన్నారు, మామూలుగా లేరు జనాలు. అండ్ ఇక్కడైతే వాటర్ కూడా తక్కువ ఉన్నాయి అసలు, అంటే ఒకటే షాప్ ఉంది వాటరు. బొమ్మలు, ఇయర్ రింగ్స్ ఇవి చాలా ఉన్నాయి, మెయిన్ కావాల్సినవి అయితే లేవు. అండ్ ఇక పైకైతే వెళ్ళినాం. ఇక్కడ దీపాలు ఇవి కూడా పెడుతున్నారు మంచిగా, చెట్లు చాలా బాగున్నాయి. ఇక్కడ దీపాలు అవన్నీ పెడుతున్నారు. ఇక మేమైతే పైకి వెళ్తున్నాం. ఇంకా మంచిగా చెట్లు, ఇక్కడ ఇల్లు కూడా కడుతున్నారు, అంటే రాళ్ళతో ఎన్ఎఫ్స్టేర్ బిల్డింగ్స్ కడుతున్నారు చాలామంది. మాకు అంత టైం కుదరలేదు, ఆ జనాలను చూసేసరికి దర్శనం చేసుకోవాలని అయితే మేము వెళ్ళినాం. ఇక్కడ పైన కనపడుతుందా, ఇది ఉడత ఏమంటారు, పెద్ద ఉడత అంటాను నేనైతే, అది తెలియదు నాకు అదేంటో. ఇక శ్రీవారి పాదాలు ఫస్ట్ భూమి మీద మనకి శ్రీవారు వచ్చినప్పుడు ఫస్ట్ అడుగు పెట్టిన ప్లేస్ అంట ఇది. మా ఫుడ్ దండం పెట్టుకోమంటే చూడండి ఏం చేస్తుందో. అండ్ నెక్స్ట్ అయితే శిలాతోరణం దగ్గరికి వచ్చినాం. శిలాతోరణం అండ్ చక్కెర తీర్థం ఈ రెండు ఒక కాడే ఉంటాయి, దగ్గర ప్లేసులు ఆ రెండు ఒకటే ఉంటాయి. ఇక్కడే 3 ప్లేసులు అయిపోతున్నాయి కదా మనకి. చక్కెర తీర్థం, శిలాతోరణం అండ్ ఇది శ్రీవారి పాదాలు 3. ఇంకెన్ని ఉన్నాయో తెలియదు, చూసేద్దాం. ఇక మేమైతే నడుచుకుంటూ పైకి వెళ్తున్నాం. మా ఫోటో ఎందుకు ఫీల్ అయింది అనుకున్నారా, ఆల్రెడీ ఒక బొమ్మ కొనిచ్చిన, ఇంకో బొమ్మ కావాలని ఏడుపు. స్కూటీ కావాలంటే అక్కడ స్కూటీ బొమ్మ ఉంటే కొనిచ్చినాం. నెక్స్ట్ వేరే బొమ్మ కావాలని ఫీల్ అవుతుంది. ఇక ప్రతి చోట కొనాలంటే మన దగ్గర బడ్జెట్ అంత లేదుగా, అట్లా ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడైతే మనకి ఒక పార్క్ లెక్క ఉంది, అన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా పెద్ద పార్కే ఇది, ప్రతి ఒక్క విగ్రహాలు అయితే ఉన్నాయి, ప్రతి ఒక్క దేవుడిది. అండ్ మొత్తం చెట్లు, వాకింగ్ చేయడానికి మంచి ప్లేసు, అన్నీ నీట్గా ఉన్నాయి. నీళ్ళైతే చుట్టూట తిరుగుతున్నాయి, ఒక పైపు ఇట్లా రౌండ్ తిరుగుతూ ఉన్నాయి, అన్ని చెట్లకు కొడుతున్నాయి, ఆటోమేటిక్గా అదే తిరుగుతూ ఉంది. చాలా బాగుంది. విశ్రాంతి తీసుకోవాలంటే కూడా మంచి ప్లేస్, మంచి కూర్చోవచ్చు అక్కడికి వచ్చి, అంతుంది మంచిగా నీట్గా ఉంది. మళ్ళీ మంచిగా ఉంది, పీస్ఫుల్గా ఉంది. అన్ని విగ్రహాలు అండ్ వాహనాలు, అదే దేవుళ్ళ వాహనాలు అవన్నీ ఉన్నాయి. నాకు కొన్ని దేవుళ్ళ పేర్లు కూడా తెలీదు, కానీ చూసాక అక్కడ తెలుసుకున్నా. అంటే అన్నీ, అంటే నాకు తెలియని దేవుళ్ళే కూడా ఉన్నాయి కదా, అది అట్లా. అండ్ ఇక్కడ లక్ష్మీదేవి అన్నీ ఉన్నాయి, దశావతారాలు కూడా పెట్టారు. ఇక్కడ రాయితో ఓమని రాశారు, ఎంత బాగుంది చూసారా. అండ్ ఇంకా చక్కెర తీర్థం కూడా ఇక్కడే. ఇక అన్నీ చూసుకుంటూ మెల్లగా వెళ్ళాలి, ఇంకా టైం కూడా అయిపోతూనే ఉంటుంది స్పీడ్గా, ఎందుకంటే జనాలు వస్తారు కదా బాగా. వెనకాల జనాలతో పాటు మనం కూడా చూసుకుంటూ వెళ్ళాలి. మన కోసం సపరేట్గా ఆగి ఉంటే వెనకాల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఎప్పుడైనా. చిన్ని కృష్ణుడు ఎట్లా ఉన్నారు చూడండి, ఎంత బాగున్నాడు కదా. అండ్ ఇంకా ఇక్కడ మంచిగా చూసుకొని మెల్లగా వెళ్తూ ఉన్నాం. ఇక దశావతారాలు కూడా ఉన్నాయి మంచిగా, ప్రతి ఒక్కటి నేమ్స్తో సహా మంచిగా నీట్గా రాసి నీట్గా ఉన్నాయి అన్నీ దశావతారాలు అన్నీ. అండ్ బుద్ధుడి విగ్రహం కూడా ఉంది ఇక్కడ, బుద్ధుడి విగ్రహం కూడా ఉంది, దశావతారాలు ఉన్నాయి అన్నీ. ఇంకా ఏం లేదు అనడానికి లేదు, అన్నీ ఉన్నాయి, అన్ని దేవుళ్ళు ఉన్నారు మంచిగా.
పిల్లగాళ్ళకి ఇట్లా చూపిస్తే చాలా మంచిగా, అంటే మా ఫోటో ఏజ్కి అది సరిపోదులే కానీ కొంచెం పెద్దగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే మంచిగా చూపించచ్చు ఇవన్నీ. నేను అప్పటికి చెప్తూనే ఉన్నా కొన్ని కొన్ని, కానీ మా ఫోటోకి తెలిసినవి చెప్తాను ఇంటి, కానీ తెలియని చెప్పట్లేదు. అది నాకు కూడా తెలియదు, కొన్ని చెప్తున్నాయి కదా, వేరే వేరే దేవుళ్ళు ఉన్నాయి కానీ అంటే అవతారాలు మనకు తెలియదు. అట్లా దశావతారాలు ఇక్కడ అన్నీ మంచిగా ఉన్నాయి, పేర్లతో సహా రాశారు నీట్గా, బొమ్మలు అయితే అర్థమైపోతున్నాయి క్లారిటీగా. అండ్ ఇంకా మెల్లగా మేమైతే నడుచుకుంటా ఇక్కడ శిలాతోరణం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. శిలాతోరణం దానితో అదే ఫామ్ అయింది, ఎవరు చెక్కింది కాదు. ఎన్నో ప్లేస్లో 2-3 ప్లేస్లలో ఉందంట ఇట్లా, ఇదొకటి ఇంకా 2-1 మరి తెలీదు, ఇట్లా ప్లేస్లో ఉందంట. ఫోటో మామూలు ఇట్లా వీడియో తీయడానికి కూడా లేదు అక్కడ, అట్లా ఉంది. మా ఫోటో ఏమో నడుచుకుంటూ అటే నడిచిద్దంట, కిందకి రాదంట. మా ఫోటోతో చిరాకు ఒక్కొక్కసారి ఇట్లా చేసిద్ది, మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది, లేకపోతే పిచ్చిలు వేసిద్ది మా ఫోటోకి ఒక్కొక్కసారి, అందుకే నన్ను కూడా పిచ్చిలు వేపుతూ ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడైతే మనకి కోళ్ళు, ఈ మామూలు కోళ్ళు మరి ఏం కోళ్ళు, మామూలు కోళ్ళకే ఉన్నాయి కానీ దీన్ని ఒక పంజరంలో వేశారు. అండ్ నెమలు ఉంది, పికాక్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ అందరు చూస్తున్నారు కదా, ఈ మామూలు కోళ్ళే కానీ నాకైతే మామూలు కోళ్ళకే అనిపించింది, ఇట్లా ఎందుకు పెట్టారో తెలియదు. ఇక్కడ పికాక్ అయితే ఉంది, మంచిగా కనపడుతుందా మీకు, బ్లూ కలర్ గ్రీన్ కలర్ పికాక్ బాగుంది. ఇంకా మేమైతే చక్కెర తీర్థం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం, మెల్లగా నడుచుకుంటా, నడుచుడే ఎక్కువ ఉంది. అండ్ స్టోరీ కూడా ఇక్కడ ఉంది, చక్కెర తీర్థం స్టోరీ కూడా ఇక్కడ ఉంది, మంచిగా చదువుకోండి. అండ్ ఇక్కడ మనకి శివుడిని పూజిస్తున్నారు మెయిన్, ఇదే చక్కెర తీర్థం అంటే అని నాకు తెలియదు. పైకి ఎక్కాలి, షాపింగ్ అయితే బాగానే ఉన్నాయి, దెయ్యం బొమ్మలు కూడా ఉన్నాయి, డెవిల్స్ బొమ్మలు అవి తీసుకుందాం అనుకున్నాలే కానీ కుదరలే వచ్చేటప్పుడు. ఇంకా మెల్లగా నడుచుకుంటూ వెళ్తా అంటే ఇక్కడ గాంధీ తాత కనపడ్డాడు మనకి, గాంధీ తాత అట్లా కూర్చొని ఉన్నాడు, ఎండ వాన ఏముండదు అనుకుంటే అట్టే కూర్చొని ఉంటాడు పాపం. అండ్ ఇదే చక్కెర తీర్థం, ఇంకా లొకేషన్ మామూలుగా లేదు కానీ మస్తుంది. ఇక్కడైతే మంచి శివుడిని పూజిస్తున్నారు అందరూ, అన్ని దేవుళ్ళు ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి, శివుడు ఇవన్నీ ఉన్నాయి మంచిగా. లొకేషన్ బాగుంది, ఫొటోస్ ఎలా లేదు శివుడి దగ్గరికి మనకి, అందుకే బయట తీసుకొని వచ్చా. అప్పటికి సాహసం చేసా, అయ్యగారు వద్దని చెప్పింది, అందుకే సైలెంట్గా ఇంకా తీసేసా ఫోను. ఇక్కడ దీపాలు కూడా పెడుతున్నారు, త్రిశూలం ఇవన్నీ చూడండి ఎంత బాగుంది కదా. అండ్ ఇంకా ఇక్కడ నుంచి మనం ఆకాశగంగ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం, ఇది 4th ప్లేస్ అనమాట. ఇక్కడ ఆకాశగంగ దగ్గరికి అయితే వెళ్ళినాం, అంటే పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి, ఇక్కడ నుంచే మనకి ఇది దేవుడికి అభిషేకాలకి వీటికి తీసుకెళ్తారంట. అండ్ ఇక్కడ స్నానాలు అవి చేస్తే మంచిదంట, వాటర్ కూడా తాగొచ్చు, మంచిదంట, అంటే ఏమైనా పాపాలు ఉన్నా పోతాయంట. అండ్ రోగాలు తగ్గుతాయంట, అంటే ఎన్నో చెట్ల నుంచి వస్తాయి కదా వాటరు, వనమూలికల నుంచి, ఆ వాటర్ తాగడం వల్ల లోపల రోగాలు ఏమైనా ఉంటే అవి తగ్గిపోతాయి అని అంటారు. ఇక్కడ ఉంది కదా ఆకాశగంగ స్థల పురాణం, చదువుకోండి. అండ్ ఇక్కడ నుంచి కానీ లోపలికి వెళ్ళడం కుదరలే నాకు, అంటే పైన వెళ్ళినాం కానీ పైకి ఎక్కడానికి మా ఫోటోతో నాకు అవ్వలేదు. అందరూ మంచిగా పైకి ఎక్కి ఫోటోలు దిగుతున్నారు, నాకైతే అవ్వలే. ఆ నీళ్ళలో కొంచెం దూరం పోయినాం, ఇంకా వచ్చేసినాం అంతే, కాలు కడుక్కున్నట్టు అట్లా వెళ్ళేసి వచ్చేసినాం. మా వేణు అక్కడ పైకి వెళ్ళి ఫోటోలు కూడా దిగిండు, మా ఫోటోతో అవ్వట్లే. ఆడుంటుందంట మా ఫోటో ఆ నీళ్ళల్లో వెళ్తే, ఆ నీళ్ళు ఎట్లున్నాయి అంటే మొత్తం కింద రాళ్ళు రప్పలు అన్నీ గుచ్చుకుంటున్నాయి, ఆ నీళ్ళల్లో ఉండిద్దంట మా ఫోటో. అట్లా చేసిద్ది నన్ను, మా ఆయన లేడు, నేను ఒక్కదాన్నే పోయినా మా అక్కలతో, అది అట్లా చేస్తుంది, అక్కడే ఉంటుంది అంట, రాను నేడుతుంది. ఇంక ఎట్టు చెప్పు, ఇట్లా చేస్తే నేను కోపం వచ్చి ఇంక తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిన కొద్దిసేపు, ఆగట్లే అయినా అట్టే పోతా అంటుంది, ఎక్కిరుతుంది చూసారా మిమ్మల్ని. అండ్ ఇంకా ఇక్కడ దేవుని అయితే దర్శించుకున్నాం, ఇక్కడ దేవుడు కూడా ఉన్నాడు, ఇక్కడ దర్శించుకొని మంచిగా ఇక్కడ వాటర్ వస్తున్నాయి కదా, ఇవి కూడా తాగాలి మంచిగా. మేమైతే తాగినాం, ఇక్కడ నుంచి దీపాలన్నీ పెట్టారు మంచిగా, ఇక్కడ ఇవే వాటర్ ఇక్కడ తాగినాం, అక్కడ తాగడం కుదరలే కాబట్టి ఇక్కడ తాగినాం, మంచిగా బాగున్నాయి తీయగా. అండ్ నెక్స్ట్ ప్లేస్కి ఎక్కడికి వెళ్తున్నామనంటే, ఎక్కడికి వెళ్తున్నాము గెస్ చేయండి, ఎక్కడికి వెళ్తున్నామో చెప్తా నేను. ఇది పాప వినాశనం దగ్గరకు వచ్చినాం, 5th ప్లేస్ పాప వినాశనం దగ్గరికి అయితే వచ్చినాం. పాపాలు చేసిన వాళ్ళంటే ఇక్కడికి వస్తే ఇవి తాగడం వల్ల, స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి అంట. అట్లా కాదు, అందరు ఇట్లే అనుకుంటున్నారు కానీ అట్లా కాదు, అంటే మనకు తెలియని పాపాలు, చిన్న చిన్న పాపాలు చేస్తాంగా,
అవి తొలగిపోతే లేని కావాలని చేసిన పాపాలన్నీ తొలగిపోతే ఇంక దేవుడు ఎందుకు ఇవన్నీ ఎందుకు అట్లా కావాలని చేసుకుంటే ఉంటే ఇంక చేస్తూనే ఉంటారు పడేస్తూనే ఇట్లా తాగి పోగొట్టుకుంటా అట్లేం ఉండదు. అండ్ ఇక్కడ గంగాదేవి కూడా ఉండదు, దీపాలు ఇవన్నీ పెడుతున్నారు మంచిగా. లొకేషన్ బాగుంది ఇక్కడ కూడా. ఇక్కడ నాకు ఈ పాప విజయనాశనం చూస్తే సేమ్ నాకు శ్రీశైలమే గుర్తొచ్చింది. మాకు ఇంక వెళ్తున్నాం లాస్ట్ ప్లేసు ఏంటి అని అంటే పెద్ద వర్షం పడ్డది. డిసప్పాయింట్ అయిపోయిన లాస్ట్ దేవుడిని చూద్దామా కుదరదా ఏంటి అర్థం కాలేదు. పెద్ద వర్షం, మామూలు వర్షం కదా. కొండలో ఉన్నాం కదా, అంటే గుట్టల పైన అక్కడ ఇంకా అంటే మామూలుగా మనం ఊర్లో ఉన్నప్పుడు వేరే అదే వర్షం గుట్టల కాడ అక్కడ ఉంటే ఎక్కువ పడిద్ది. కానీ ఇంక ఎట్లా చేసి ఆ వర్షంలోనే పోదామని అయితే లాస్ట్ ప్లేస్కి అయితే ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయినాం. ఎక్కడికనంటే శ్రీ వేణుగోపాల స్వామి దగ్గరికి అయితే వెళ్ళినాం. మనకి ఫోన్లో నో ఎంట్రీ లోపలికి ఉందంట, కానీ నాకు భయం వేసి నేను తీసుకెళ్ళి అక్కడ నో ఎంట్రీ అని రాశారు. ఇక్కడ మనకి ఇక్కడైతే మనకి ఆంజనేయ స్వామి కనపడుతుంది కదా, ఈ 2 చోట్ల ఆంజనేయ స్వామి కనపడుతున్నారు. ఇక్కడ ఈ సేమ్ నాకైతే వెంకటేశ్వర స్వామి చూసినట్టే అనిపించింది గుళ్ళో. ఎందుకంటే ఒక ఫ్లూటే ఉంది సేమ్, మొత్తం రెడీ చేస్తే ఎట్లుంటుందో అట్లే ఉంది నాకు. ఇక్కడ గాజులు బాగున్నాయి. ఇంకా అట్లే రైల్వే స్టేషన్కి అయితే పోతున్నాం. ఇంకా అట్లే పోతున్నాం, ఏం చేద్దాం మరి. ఇంకా వర్షంలోనే తడుచుకుంటూ వెళ్ళిపోయినాం. ఇంకా పోయి రైల్వే స్టేషన్లో కూర్చొని ఇంకా రైలు అయితే ఎక్కినాం, ట్రైన్ ఎక్కేసినాం. నేను ఒక్కటి చెప్తా, ఫస్ట్ ఎవరైనా వెళ్ళినప్పుడు ఇవన్నీ చూడండి. అండ్ హనుమాన్ టెంపుల్ మెయిన్ చూడండి. మాకైతే కుదరలేదు వెళ్ళడానికి, ఈసారి వెళ్ళినప్పుడు పక్కా వెళ్తాం. నేను చాలా వీడియోస్లో చూసా, చాలా నిజంగా జరిగినట్టే అసలు మంచిగా ఉంది. హనుమాన్ పుట్టిన ప్లేస్ అంట అది. అండ్ ఈసారి వచ్చినప్పుడైతే పక్కా వెళ్తాం. ఇంకా వీడియో ఇంతతో సమాప్తం. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.